లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం చావా భారీ విజయం సాధించిన సంగతి కూడా తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో విక్కీ కౌశల్ కెరీర్ లో మరొక గొప్ప చిత్రంగా అయితే నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని గీత ఆర్ట్ సంస్థ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చిత్రానికి మంచి ఆదరణ కూడా దక్కింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోరాట పటిమ, యేసుబాబు పాత్రలో రష్మిక మందన నటన ఆద్యంతం ఆకట్టుకున్నాయి. విక్కీ కౌశల్ కి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రం ఇది. శంభాజీ మహారాజ్ ఆహార్యంలో రియల్ శంభాజీనే తలపించాడు. ఇప్పటికీ కూడా సినిమా థియేటర్లలో రన్నింగ్ లోనే ఉంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరమే పైరసీకి అయితే గురైంది. సినిమా అంతా ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. దీంతో థియేట్రికల్ రిలీజ్ పై కొంత ప్రభావం అయితే పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ అయితే దక్కించుకుంది. మరి ఈ నేపథ్యంలో చిత్రం ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఈ చిత్రాన్ని 4 వారాల్లోనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక రిలీజ్ తేదీ అయితే బయటకు రాలేదు, కానీ ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా సినిమాకు మంచి ఆదరణ దక్కే అవకాశం అయితే ఉంది. అయితే ఎన్ని భాషల్లో అందుబాటులోకి తెస్తారు అన్నది మాత్రం తెలియదు. ఇక ఈ సినిమాకి నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ హిందూ ప్రభావం సినిమాపై స్పష్టంగా కనిపించింది. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగా ప్రమోట్ అయింది. స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను థియేటర్కు తరలించి అయితే చూపించారు. మరి ఓటీటీలో చావా ట్రెండింగ్లో నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని మాడక్ ఫిల్మ్ బ్యానర్లపై దినేష్ విజన్ అయితే నిర్మించిన సంగతి మనందరికీ తెలుసు. లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు.